నిజం చెప్తే బీజేపీ వారికి వచ్చే మాటలే ఇవే కనుక ఆ చెత్తగాళ్ళ గురించి మనం పట్టించుకోకపోవడం మంచిది అన్న వానికి మంచి సమాధానం చెప్పావు సతీష్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. విజే అనిల్ బొంకూరి, రఫాయల్ వాడకుండా ఎలా కూల్చారు, మోడీ అండ్ టీం ఏం చేసింది అనే విషయం ఏం చేయలే. మోడీ అన్ని అబద్ధాలు. మరి ఇప్పుడు నిజంగా చేస్తే మరి ఎవడరా మాట్లాడింది? ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులు మాట్లాడింది. మరి వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోవాలి కదరా వీడియో అన్ని పాకిస్తాన్ నాశనం చేస్తే. పాకిస్తాన్ ప్రధాని వచ్చి మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు, అక్కడ అంతమందికి విలేకరుల ముందట ఇంటర్నేషనల్ మీడియా ముందట కూడా అన్ని వాస్తవాలు చెప్తున్నాడు. మరి పాకిస్తాన్ నువ్వు చెప్తున్నట్టు బర్న్ అవుతున్నట్టు ఎక్కడైనా వాతావరణం చూపెట్టరా? చూపెట్టరు. మీరు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోర్స్ లేకుండా చూపెట్టండి. అధికారికంగా పాకిస్తాన్ న్యూస్లో ఎక్కడన్నా, లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్లో ఎక్కడన్నా, సిఎన్ఎన్లో ఎక్కడన్నా, అల్ జజీరాలోనో బీబీసీ న్యూస్లోనో ఎక్కడన్నా చూపెట్టండి పాకిస్తాన్ మండిపోతున్నట్టు. ఫేక్ లంజా కొడుకులు. పాకిస్తాన్ డెబ్రీతో సహా చూపెడుతాడు కదా ఆయన. అంటే ఎందుకు ప్రజల్ని ఏమారుస్తారు చెప్పండి. నేను క్లియర్గా అడుగుతున్నా కదా. ముంబై దాడులలో మనం మొత్తం చూపెట్టినాం, ఎక్కడి నుంచి వచ్చేది ఏంది చూపెట్టండి. ఎక్కడి నుంచి వచ్చిండు, ఏది వచ్చింది చూపెట్టండి. ఫేక్ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారు. ఓకే, ఐ కీప్ నీలా హరీష్ ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డు అంతెందుకు బ్రదర్. అక్కడ ఇది ఢిల్లీలో జేఎన్యూ కింద వాళ్ళు ముస్లిం వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆర్మీ డ్రెస్ వేసుకొని, ఓకే, పోలీస్ డ్రెస్ వేసుకొని ఈ బ్యాడ్జ్ లేకుండా చేసి వచ్చి కాల్చారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ లంజా కొడుకులు. కాదు, ఎందుకు ఏమవసరం? భారత ఆర్మీ పోలీసు వాళ్ళు ఉండగా ఆయుధాలు పట్టుకునేటువంటి ఈ చెడ్డీ గ్యాంగ్ ఏమవసరం? ఈ పారామిలిటరీ దళాలు ఏమవసరం? అంటే వాళ్ళకి చంపడం ఒక పైశాచిక ఆనందం ఈ లంజా కొడుకులకి, ఈ ఆర్య బ్రాహ్మణులకి. ఓకే, బీజేపీ ఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు మనం ఆర్యులం కాదు కదా, మూలవాసులం కదా. వాడు రాసుకున్న రాజ్యాంగమే అట్లుంది కదా ఈ వర్ణ వ్యవస్థలో. ఓకే, ఆ బ్రాహ్మణుడు పైన ఉండాలని కదా, కాబట్టి మిగతా వాళ్ళని చంపుతాడు అన్నట్టు లంజా కొడుకు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కరెక్ట్ బ్రదర్. రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇంటెలిజెన్స్ ఇచ్చింది కాంగ్రెస్, అన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. దేశాన్ని ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇస్రోని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, డిఆర్డిఓ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, డిఆర్డిఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రభుత్వ రంగ వీడు అమ్ముతున్న ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎయిమ్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నవోదయ విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఐఐఎంలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చంపలేదు కదా, ఒకటి చేసింది, అదొకటి తప్పు చేసింది. ఈ చంపేస్తే పీడబోతుండే. ఆ పటేల్ అనేటోడు చంపలేదు కాబట్టి ఆ పటేల్ అనేటోడు వీళ్ళకి దేవుడు అయిండు. లేకపోతే చంపేస్తే పీడబోతుండే. అదొక్కటి తప్పు చేసారు, మిగతా అన్ని చేశారు కానీ అదొక్కటి తప్పు చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది కాంగ్రెసే. ఏం చేయలేదు. పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది కాంగ్రెసే. ఏం చేయలేదు చెప్పండి కాంగ్రెస్ కదా. ఎన్ఐఏ పెట్టింది కాంగ్రెసే, రాని పెట్టింది కాంగ్రెసే. ఈ లంజ కొడుకులు అన్ని పెడితే కాంగ్రెస్ ఏం చేసింది అంటారు, మళ్ళీ వీళ్ళు మాత్రం ఏం చేయరు. కరెక్ట్ బ్రదర్. ఇంటర్నెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, టెలికాం డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు వాడుతున్న టెక్నాలజీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కంప్యూటర్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వైట్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక అంటువ్యాధులు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, పోలియో లాంటి వ్యాధులని, మసూచి లాంటి విరాడికేట్ చేసి ప్లేగ్ లాంటి లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి బస్సు వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరిలో కరెంట్ వచ్చినట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి నల్ల ట్యాంక్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊర్లో స్కూల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఏముంటే బ్రిటిష్ పోయేటప్పుడు ఏమీ లేకుండా కొన్ని వాడి సైన్యం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, వాడి మన దగ్గర దోసుకున్న గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అట్లాంటివి కట్టుకున్నాడు అంతే. సో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్స్ మెథడ్ డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆధార్ సంఖ్య తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆధార్ సంఖ్య కూడా వద్దన్నట్టు లంచ కొడుకు వీడియోస్ వస్తా ఉన్నాయి. ఓకే, అవన్నీ వాడుకుంటూ పొద్దున్న లేస్తే తిడతారు నీతి. అందుకే అంటున్నా, వాడు వచ్చిందే నాశనం చేయడానికి, అందుకే చేసే ప్రయత్నం చేస్తుండు. సో నరేష్ యాదవ్, మురళీ నాయక్ ఎలా చనిపోయాడన్నా నాకెందుకో చాలా డౌట్గా ఉంది. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నాకు చాలా డెఫినెట్లీ బ్రదర్ నరేష్ యాదవ్ బ్రదర్, నా అంచనా ప్రకారం ఇక్కడ ఇవాళ ఎవరైతే ఇండియన్ సైనికులు కానీ ఇండియన్స్ చనిపోతున్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీ క్లారిఫై చేసినప్పుడు మేము ఒక్కటి కూడా వేయలేదు అన్నప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పాకిస్తాన్ ఏం వేసిందో చూపెట్టమని అడిగినప్పుడు వీళ్ళు డెబ్రీ కానీ ఏం చూపెడతలేరంటే డెఫినెట్లీ వీళ్ళే ఈ ఆర్ఎస్ఎస్ గాళ్ళే పాకిస్తాన్ డ్రెస్ వేసుకోనో లేకపోతే ఇంకే రకంగానైనా వీళ్ళే తీవ్రవాదులు లెక్క డ్రెస్ వేసుకొనైనా వీళ్ళే చంపుతారు, లేదంటే ఆ ఇండియాలో ఉన్న తీవ్రవాదులను పెంచి పోషించి వాళ్ళతోటన్నా దాడులు చేపిస్తున్నారు వీళ్ళే. పాకిస్తాన్ ఆర్మీ కాదు, అది పాకిస్తాన్ ఆర్మీ క్లారిఫై చేసింది.
వాళ్ళ దేశంలోకి వచ్చిన వాటిని మాత్రమే వాళ్ళు కూలుస్తారు తప్ప భారతదేశం మీద వాళ్ళు ఒక్క దాడి చేస్తలేరు. ఇది అధికారికంగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో మేము చేసేది ఉంటే చెప్పి చేస్తాం, మా మా అమాయకులను చంపినాం ఏదో ఒక రోజు చేస్తాం, కానీ ఇప్పటివరకైతే మేము చేయలేదు అని చెప్తున్నారు. అది మనకు చెప్తలేరు, ఇంటర్నేషనల్ మీడియాకి చెప్తున్నారు, ప్రపంచానికి. సో లేదు వాళ్ళు చెప్పిన తప్పు అయితే నువ్వు చూపెట్టు ఆధారం అని అడుగుతున్నా. సో ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ అని చూపెట్టింది కదా, అట్లా 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 విరగదు PL-15, అట్లా మధ్యలో విరగదు, అది చిన్నపిల్లలకు చెప్పిన అది అతికేటట్లేదు అని ఆయన క్లారిఫై చేసిండు కదా. సో కాబట్టి పాకిస్తాన్ చేస్తలేదు, వీళ్ళే చేస్తున్నారు. ఓకే, వీళ్ళే చేసి అదొక కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. మీడియాని కంట్రోల్లో పెట్టుకొని మొత్తం డ్రామా ఆడుతున్నారు. ఓకే, సో ఏదైనా ఒక ఇండిపెండెంట్ ఛానల్స్ ఏదైనా వస్తే చూపెట్టండి, ఇండియా ఛానల్లో మాత్రం చూడకండి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఎస్ బ్రదర్, మురళీ నాయక్నైనా ఎవరినైనా వీళ్ళే చంపుంటారు ఈ ఆర్ఎస్ఎల్. అలా కూడా ఏం చేస్తారంట, ఆర్మీ ఆఫీసర్ ఏమో ఈ బ్రాహ్మణ్స్ ఉంటారంట. ఓకే, ఈ పైన ఉండే పొజిషన్స్ అంత కింద ఈ ఇలా చచ్చిపోతున్న వాళ్ళంతా కింది స్థాయిలంతా వీళ్ళెవరు BC SC STలో ఉంటారంట. ఓకే, ఈ నాయకులు ఇప్పుడు నాయకు ST. ఓకే, అట్లా. సో వీళ్ళని ఇట్లా తీసుకుపోతారంట, తీసుకుపోయి వాడు పోతుంటే వీడు కాలుస్తాడు, కాల్చి పాకిస్తాన్ కాల్చిండని చెప్తాడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, అంటే నాకేమర్థం అవుతుంది, వీళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి ఈ ఆర్య బ్రాహ్మణులు వెనుకాడరు. అది చరిత్రలో ఎన్నో సంఘటనలు అన్ని మళ్ళీ 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 ప్రూవ్ చేస్తున్నాయి. ఓకే, సో ఒక ఫేక్ యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు తన యొక్క ఇమేజ్ను మంచిగా చేసుకోవడానికి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి. వీడు చేసిన ఫెయిల్యూర్స్ అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. సో కాబట్టి మనం నిజంలో బతుకుదాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం. ఓకే, నేను ఇండిపెండెంట్ ఛానల్స్లో ఏదైనా కరెక్ట్ నాకు ఇప్పుడు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఇప్పుడు డ్రోన్స్ ఇప్పుడు అవి నేను మీ దగ్గర తెచ్చి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. నీలా హరీష్ సోషల్ మీడియాలో ఇంకో విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు, సామాన్యులు కూడా ఆర్మీలో చేరవచ్చు, దానికోసం మీరు ఇలా అప్లై చేసుకోవాలి, గతంలో పాల్గొనండి, మిస్లీడ్ చేస్తున్నారు, ఇప్పటి యువతను చంపడానికి చూస్తున్నారు అనిపించింది నాకు. కరెక్ట్ బ్రదర్. సో కాబట్టి తొందరపడకండి. మరి ఈ ఆర్య బ్రాహ్మణ్ ఎందుకు జాయిన్ కాడు ఆర్మీలా? అన్ని ఆఫీసు పొజిషన్లు ఉంటాయి కానీ కింది స్థాయి ఎందుకు ఉంటాయి? మళ్ళీ BC SC STలు ఎందుకు ఉంటారు? అలా ఆలోచించండి మిత్రులారా. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.